ఓ వ్యవస్థని మేమే డిస్టర్బ్ చేస్తాం, మళ్ళీ ఆ వ్యవస్థకు సంబంధించి మేము చెప్పినట్టు చేయమంటాం, చెయ్యకపోతే కనుక ఆ సంబంధిత వ్యవస్థలో ఉన్న అధికారుల్ని దొంగల్ని చేస్తాం. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి కొంతకాలంగా నడిపిస్తున్నటువంటి ఒక తరహా మీడియా రౌడీయిజం. మీడియా ఫ్యాక్షనిజం కాదు, ఇది మీడియా రౌడీయిజం. బెదిరించి తమకు అనుకూలంగా పనులు చేయించే ప్రయత్నం. అలా చెయ్యనటువంటి అధికారుల్ని వేధిస్తున్నటువంటి వేళ రివర్స్లో అధికారులు ఎదురు తిరగడం ప్రారంభించారు. దానికి సజీవ సాక్ష్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అట్లాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలకు ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధుల్లో పాల్గొంటుంటే రాజకీయ పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారంటూ తప్పుడు కథనం రాసినందుకు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, అమోద పబ్లికేషన్స్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఈ తప్పుడు కథనాలను పట్టుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరలరామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. మేనిఫెస్టో కార్యక్రమంలో తాను పాల్గొనకపోయినా తప్పుడు కథనాలు ప్రచురించారని చెప్పారు. ఎంతో నిబద్ధతతో ఇది హోదాల్లో పనిచేసిన తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఎన్నికల్లో లబ్ధి కోసం తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజులకు బహిరంగ క్షమాపణ చెప్పారని, లేకపోతే 5 కోట్లకు కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి కారణాల మీదనే కొంతమంది సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అవతల వాళ్ళ వివరణ కూడా తీసుకోలేదు. ఇప్పుడు అట్లాగే ఎన్నికల సంఘం ఈయన జోలికి వస్తుందా, లేకపోతే వాళ్ళ మీద ఈయన సీరియస్గా వెళ్ళగలుగుతారో చూడాలి.